హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చోటు క్రియేషన్స్. ఇవాళ ఈ వీడియోలో వచ్చేసి వేస్ట్గా ఉన్నటువంటి బాటిల్స్ తోటి ఇలాగా శాంతా క్లాస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇలాగా దీనికోసం మనం కోకోనట్ బాటిల్స్ని లేదంటే వేస్ట్గా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ని ఎలాంటి బాటిల్స్ని అయినా కూడా ఈ డై కోసం మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. చేసుకోవడం అయితే చాలా సింపుల్ అండి. సో మీరు వందలు ఖర్చు పెట్టేసి ఈ క్రిస్మస్కి బయట కొనే కంటే కూడా ఇలాగ ఇంట్లో ఉండే వాటితోనే ఎంచక్క మీరే ₹1 కూడా ఇన్వెస్ట్ చేయకుండా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. చూడడానికి కూడా చాలా లుక్ బాగుంటాయండి. సో డెకరేషన్ పర్పస్కి అయితే ఇవి చాలా చక్కగా యూస్ అవుతాయి అనమాట. చాలామంది క్రిస్మస్ కోసం వచ్చేసి శాంతా క్లాస్ని చాలామంది బయట బై చేస్తుంటారు కదండి. సో అలాగా కొనకుండా ఇంట్లోనే మీరు ఇలాగ వేస్ట్గా ఉన్నటువంటి బాటిల్స్ తోటి ఈ శాంతా క్లాస్ని మీరు ఇంట్లో రెడీ చేసుకోవచ్చండి. సో దానికోసం అని చెప్పేసి నేను ఒక వేస్ట్ బాటిల్ తీసుకుంటున్నాను. అలాగే ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయినటువంటి వైట్ కలరు అలాగే రెడ్ కలర్ ఫ్యాబ్రిక్ పెయింట్స్ అయితే ఇందులో నేను తీసుకుంటున్నాను. సో ఇలాగా ఈ వీడియోలో చూపించినట్టుగా పెయింట్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు వీటిని ఆరనివ్వాలండి. సో ఆరాక మనకి పెయింట్ అయితే పోదనమాట. అలాగే నేను ఈ కలర్ పేపర్ని అయితే తీసుకుంటున్నాను. ఇలాగ కోన్ షేప్లో అయితే ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. ఇది పైన పెట్టుకున్నటువంటి టోపిక్ అనమాట. సో ఇలాగా దీన్ని రోల్ చేసేసుకుని ఒక పక్కన గమ్తో అతికించుకోవాలి. మనకి అలాగే పైన పెట్టడానికి కోసం అని చెప్పేసి చార్కోల్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని అలాగే డైరెక్ట్గా పెట్టచ్చు. లేదంటే దానికి చుట్టూరా ఇలాగా టిష్యూ పేపర్ని లేదంటే కాటన్ని కూడా అతికించేసేసి మీరు పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ టిష్యూ పేపర్ని చూపిస్తున్నాను. సో టిష్యూ పేపర్ని అయితే ఇలాగా కట్ చేసుకొని గమ్తోని ఇలాగ మనం చుట్టూరా అతికించుకోవాలి. లేదు కాటన్ ఉంటే కనుక కాటన్ని కూడా అంటే నార్మల్గా మనం హాస్పిటల్లో యూస్ చేసేటువంటి కాటన్ ఉంటుంది కదండి, దాన్ని కూడా మీరు కట్ చేసుకొని ఇదే విధంగా దీనికి అతికించుకోవచ్చు అనమాట. సో కాటన్ ఉంటే కనుక కాటన్నే ప్రిఫర్ చేయండి. బట్ చాలామంది ఇంట్లలో కాటన్ ఉండకపోవచ్చు, బట్ టిష్యూ పేపర్ అయితే అవైలబుల్గా ఉంటుంది కాబట్టి అందరికీ ఈ టిష్యూ పేపర్తో ఎలాగ చేసుకోవాలని చూపిస్తున్నాను. సో దీని మీద ఇప్పుడు నేను మరీ కాటన్ కూడా యూస్ చేస్తున్నాను అండి. సో కాటన్ యూస్ చేస్తే ఆ లుక్కే వేరుంటుంది అనమాట. సో బయట హ్యాట్స్ కూడా ఇదే విధంగా దొరుకుతాయి కదండి కాటన్తో ఉన్నటువంటివి. సో ఈ కాటన్ని కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని చుట్టూరా ఇదే విధంగా అతికించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే మనకు హ్యాట్ రెడీ అయిపోయింది. అదేవిధంగా ఇప్పుడు పైన ఉన్నటువంటి బాల్ని కూడా ఇలాగ చుట్టూరా కాటన్ని అతికించుకునేసి దీన్ని కూడా నేను అటాచ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక చిన్న ముక్క తీసేసుకొని చేతుల కోసం యూస్ చేస్తున్నానండి. ఈ 2 ముక్కలు అంటే మనకి సెమీ కర్వ్ లాగా డ్రా చేసేసుకొని 2 ఒకే సైజులో ఉండేలా కట్ చేసుకోవాలి అనమాట. సో ఈ 2 కూడా చేతి కోసం యూజ్ అవుతాయి. ఇలాగ ఎక్స్ట్రా ఉన్నటువంటి చివర్ని మనం కట్ చేసేసుకొని దీనికి కూడా చుట్టూరా కాటన్ అయితే అతికించుకోవాలి. సో ఇదే విధంగా 2 పీసెస్ అయితే మనం చేసుకోవాలి హ్యాండ్స్ కోసం అని చెప్పేసి. సో ఇప్పుడు నేనైతే కాటన్ని కూడా ఈ చేతి చుట్టూరా కూడా ఇలాగా అతికించేసేసుకుంటున్నాను. సో ఎక్స్ట్రా కాటన్ని మరియు కట్ చేసుకున్నా లేదంటే చేతితో ఇలాగ లాగినా ఈజీగా వచ్చేస్తుంది. సో నేనైతే సిజర్తో కట్ చేస్తున్నాను. సో పర్ఫెక్ట్ షేప్ అయితే వస్తుంది కాబట్టి. సో ఇదే విధంగా ఇంకొక చేతిని కూడా నేను చేసుకుంటున్నాను. అలాగే క్యాప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ బాటిల్కి ఉన్నటువంటి పెయింట్ కూడా ఆరిపోయింది. సో ఇక్కడ సైడ్స్కి కాటన్ అయితే నేను ప్లేస్ చేస్తున్నాను ఇలాగా. సో నేను ముందే మెజర్ చేసి పెట్టేసుకుని దీన్ని కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో ఇదే విధంగా 2 వైపులా కూడా మనము గమ్ తోటి అతికించేసేసుకోవాలన్నమాట. అలాగే ఇప్పుడు బెల్ట్ కోసం అని చెప్పేసి బ్లాక్ కలర్ పేపర్ని అయితే యూస్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రా వచ్చినటువంటి కాటన్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బెల్ట్ కోసం అని చెప్పేసి చిన్న స్ట్రిప్ అయితే తీసుకుంటున్నాను బ్లాక్ కలర్ పేపర్ని. సో ఈ వీడియోలో చూస్తున్నట్టుగా దాన్ని అతికించుకోవడమే. అలాగే మనకి చూసినట్టయితే శాంతా క్లాస్కి బెల్ట్కి ముందర గోల్డ్ కలర్ది అయితే ఒకటి ఉంటుంది కదండి, దానికోసం అని చెప్పేసి నేను ఫోమ్ షీట్ని అయితే చిన్నగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని దాని మిడిల్లో బ్లాక్ స్ట్రిప్ని చిన్నగా కట్ చేసుకుని అతికించుకొని పెట్టుకున్నాను. సో దాన్ని ఇక్కడ ఇప్పుడు ముందర వైపు నేను అటాచ్ చేసుకుంటున్నాను. సో ఇది బెల్ట్ లాగా చూడడానికి చక్కగా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు లెంత్ అనిపిస్తే స్కిప్ చేయండి. లేదు మాకు కొద్దిగా డీటెయిల్డ్గా కావాలనుకునే వాళ్ళకైతే ఫస్ట్ నుంచి చివరి వరకు అయితే చూడడం మర్చిపోకండి.
అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడైతే ఈ రెండు వైపులా కూడా నేను హ్యాండ్స్ అయితే అతికించానండి. జస్ట్ మనం కాసేపు అతికించేసి పట్టుకున్నామంటే స్టిక్ అయిపోతాయి. సో ఇప్పుడు కళ్ళ కోసం అని చెప్పేసి మనకి బయట రెడీమేడ్గా అంటే బుక్ స్టాల్లో ఇలాంటి కళ్ళు అయితే బయట దొరుకుతాయి అన్నమాట. సో ఇన్ కేస్ ఇవి కనుక మీకు దొరకకపోయినట్టయితే నార్మల్గా మీరు వైట్ పేపర్ని యూస్ చేసి దాంట్లో చిన్నగా మీరు డార్క్ కలర్ కోసం పెన్నో లేదంటే స్కెచ్నో యూజ్ చేశారంటే మీకు ఇలాగా కంటి షేప్ అయితే వస్తుందండి. సో ఈ 2 ఐస్ కూడా బయట 5 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తారండి ఇది. అలాగే నోస్ కోసం అని చెప్పేసి నేను కాటన్ని ఇలాగా బాల్ లాగా చుట్టేసి ఇక్కడ పెట్టేస్తున్నాను. ఇప్పుడు గడ్డం అలాగే మీసాల కోసం కాటన్ని ఇలాగా ఈ షేప్లో కట్ చేసుకున్నాను. సో దీన్ని ఇలాగా మనం అతికించుకొని మనకు కావాల్సినంత షేప్లో దీన్ని మనం కట్ చేసుకోవడమే అనమాట. సో ఇలాగ అతికిచ్చేస్తున్నాను. సో బెల్ట్ మనకి కనబడాలి కాబట్టి నేను మళ్ళీ కూడా ఈ కాటన్ అయితే షేప్ చేస్తున్నాను అనమాట. సిజర్తో కట్ చేస్తే మనకి ఈజీగా షేప్ అయితే వస్తుందన్నమాట. సో మీసాలు ఇప్పుడు గడ్డం అయితే రెడీ అయిపోయింది. దీన్ని మీసాలు పెట్టడానికి అని చెప్పేసి ట్రయాంగిల్ షేప్లో కాటన్ని నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇలాగా మనం ట్రయాంగిల్ షేప్ ఎలా అయితే ఉంటుందో అలాగా దీన్ని స్టిక్ చేసుకోవాలండి. సో ఇప్పుడు మీసాలు కూడా రెడీ అయిపోయాయి. ఇప్పుడు చిన్నగా నేను కట్ చేసుకుంటున్నాను. కింద మనకి బెల్ట్ కనబడట్లేదు కాబట్టి దానికోసం అని చెప్పేసి దీన్ని కొద్దిగా షేప్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి లిప్స్ ఉన్నట్లు కనబడాలి కాబట్టి నేను రెడ్ కలర్ పేపర్ని ఇలాగ రౌండ్గా కట్ చేసుకొని దీన్ని స్టిక్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడైతే శాంతా క్లాస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కోసం కూడా చార్కోల్ బాల్స్ ఉంటాయి కదండి, వాటిని ఇలాగా కాటన్తో రౌండ్గా చుట్టేసేసుకొని రెండు వైపులా కూడా చేతులలాగా అతికిస్తున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా క్యాప్ని సెట్ చేసుకోవడమే అనమాట. సో ఈ చేతులకి ఇంకొద్దిగా బొద్దుగా రావాలి కాబట్టి దీనికి చుట్టూరా కూడా టిష్యూ పేపర్ని చుట్టేసేసి అతికించుకునేస్తున్నాను. సో రెండు చేతులు కూడా ఇప్పుడు రెడీ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి హ్యాట్ని పెట్టేసుకోవడమే అండి. సో హ్యాట్ నిలబడాలి కాబట్టి చుట్టూరా ఇలాగ గమ్ వేసేసి దాన్ని కూడా స్టిక్ చేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇంట్లో ఉన్నటువంటి వేస్ట్గా ఉన్నటువంటి బాటిల్స్ తోటి మనము ఈ శాంతా క్లాస్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు డెకరేషన్ పర్పస్ కోసం అని చెప్పేసి. సో ఈ వీడియో మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని చెప్పేసి ఈ వీడియో అంతా నేను పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.